నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి వారికి అండగా నిలుస్తామని పారిశ్రామికవేత్త బలిజ సంక్షేమ సంఘం నాయకుడు చెదలవాడ హరిబాబు తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు 2వ పరిధిలో పట్టణ పరిధిలోని కాస్మోపాలిటన్ క్లబ్లో బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి 2024 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు 2వ పట్టణంలో కోర్టు సెంటర్ నుంచి గూడూరు బలిజ సంక్షేమ సంఘం సభ్యులు నాయకుల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గూడూరు 2వ పరిధిలో పట్టణ పరిధిలోని కాస్మోపాలిటన్ క్లబ్లో బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి 2024 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పారిశ్రామికవేత్త చదలవాడ హరిబాబు మాట్లాడుతూ బలిజ కమ్యూనిటీ వారికి బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి అండగా నిలవాలని సూచించారు. బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి నాయకులు మాట్లాడుతూ బలిజలలో ఐక్యత సాధించేందుకు బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన బలిజ కమ్యూనిటీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా రోజుల
చాకనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పేదవారు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ట్రస్ట్ సీఈఓ సీతారామనాయుడు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు పరీక్షించి ఉచితంగా మందులు అద్దాలను అందించారు. ట్రస్ట్ సీఈఓ సీతారామనాయుడు మాట్లాడుతూ చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా మోకల పంపిణీ, రక్త పరీక్ష కేంద్రం, త్రాగునీటి సరఫరా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ రోజు గూడూరులో ఉచితంగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి నెల 4వ ఆదివారం ఇక్కడ కంటి వైద్య శిబిరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో కృష్ణ, వైద్యులు పాల్గొన్నారు. చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు శ్రీ చాగనం గౌరీశంకర్ గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వాటిల్లో మొట్టమొదటిది పర్యావరణ పరిరక్షణ, ఊరూరికెళ్ళి రక్త పరీక్షలు చేయడం, కళ్యాణ మంటపం ఏర్పాటు చేసి పేదవారికి వసతిని ఏర్పాటు చేయడం, వికలాంగులకి 3 చక్రాల సైకిళ్ళు ఇవ్వడం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి డ్రైవింగు, కుట్టు శిక్షణ మరియు కంప్యూటర్ శిక్షణ ఉచితంగా నేర్పించడం, ఇంకా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. వాటితో పాటు ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి ఆ శిబిరానికి వచ్చినటువంటి పేషెంట్లలో అవసరమైనటువంటి మందులు కానీ అద్దాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేషన్కి అర్హత అయినటువంటి వారిని శ్రీ వెంకటేశ్వర అరవింద నేత్రాలయ వారి సహకారంతో ఆపరేషన్లు చేయిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం దాదాపు 14 మండలాల్లో ఇప్పటి వరకు చేసినాము. ఈ స్పెషల్ క్యాంపులు 7వ క్యాంపుగా ఇది నిర్ణయించబడింది. ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి పేషెంట్లకి కావలసిన అద్దాలు, మందులు, అలాగే ఆపరేషన్లు చేయించడం కూడా చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ వారు చేయిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి అయ్యే ఖర్చులన్నీ కూడా చాగనం గౌరీశంకర్ గారు తమ సొంత నిధుల నుండి ఏర్పాటు చేసినారు. కాబట్టి ఇది నిత్యము ఈ తిరుపతి జిల్లా అంతా చేయడమే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు కూడా, అంటే పూర్వపు నెల్లూరు జిల్లాకు కూడా ఆయన ఈ కార్యక్రమాలు విస్తృతం చేయాలని తలపెట్టినారు. కాబట్టి త్వరలో నెల్లూరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు చేస్తాము. అదేవిధంగా ఇప్పటి వరకు జరిగిన క్యాంపుల్లో దాదాపు 12,000 మందికి 12,000 అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. 650 ఆపరేషన్లు ఉచితంగా చేయించడం జరిగింది. అదేవిధంగా అవసరమైన వాళ్ళకి కూడా అందరికీ మందులు ఇవ్వడం జరిగింది. వీటికి అయ్యే ఖర్చు అన్నిటి కూడా చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ నుండే ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. గత 5 సంవత్సరాలుగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,
అందుకు సహకరిస్తున్న దాతలకు శ్రేయభిలాషలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ప్రజేందర్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో గున్నం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి వారంలో డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో, రెండవ వారం సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో మరియు నాలుగో వారం గున్నం మధుసూదన్ రెడ్డి సహకారంతో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ప్రజేందర్ రెడ్డి మాట్లాడుతూ, రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు అనేక మంది ముందుకు వచ్చి వారి సహాయ సహకారాలు అందిస్తున్నారని, భవిష్యత్తులో కూడా దాతల సహకారంతో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అటోరా అదే ఇప్పుడు తర్వాతమ్మా కేసాల చెన్నమ్మ మడగా మధుసూదన్ రెడ్డి అప్పటి పుల్లారెడ్డి గారు బస్రెడ్డి జమనమ్మ ఈ రెడ్డి బంధువులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మనకి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సేవా కార్యక్రమాలు ఉన్నప్పుడు మనకి రోహిణి కోళ్ళు కానీ సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి వాళ్ళు ఫస్ట్ ప్రారంభించిన తర్వాత 2 కార్యక్రమాలు వచ్చాయి. ఈ విషయాన్ని 10 మంది మన రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా 10 మంది వెళ్ళి గున్నం సేవా ట్రస్ట్ వాళ్ళకి తెలియజేస్తానే ఆయన ఫస్ట్ వెంటనే మీరు ఎప్పుడు పెడదాం కార్యక్రమం అన్నాడు. రెండో మాట కూడా మనం కార్యక్రమం ఎప్పుడు చేద్దాం అన్నాడు. ఆ విధంగా 20 మందితో ప్రారంభమయ్యి తర్వాత ఇంకొక 5 మంది లబ్ధిదారులు ఉన్నారంటే వాళ్ళకు కూడా ఇద్దామన్న ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి గున్నం సేవా ట్రస్ట్ అధినేత గున్నంరెడ్డి మధుసూదన్ రెడ్డికి అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రెడ్డి సంఘం ఏర్పడి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో మొట్టమొదటిగా మనకు డాక్టర్ సిఆర్ రెడ్డి గారి దాతృత్వంతో 20 మందికి పలసరుకులు ఇస్తున్నాము. అదే విధంగా మన కిరిచేరు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు సత్యమణి ఇంద్రసేనక్క గారు కూడా 20 మందికి లబ్ధిదారులకు ఇస్తున్నారు. అదే బావలో ఈ గున్నం మధుసూదన్ రెడ్డి బట్ల కనుపూరు వారు కూడా ఈ కార్యక్రమాలు చూసి వారు సంతోషించి మేమున్నాము, మీరు ఏ కార్యక్రమమైనా చేయండి అని చెప్పి వాళ్ళు ఇప్పుడు 25 మందికి ఇస్తున్నారు. వాళ్ళు 4వ వారం ప్రతి నెల మొదటి వారం సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి వాళ్ళు, 2వ వారం డాక్టర్ సిఆర్ రెడ్డి వాళ్ళు, 4వ వారం వచ్చి మన ఈ గున్నవరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళు 25 మందికి మొత్తం టోటల్గా ఇప్పుడు 65 మంది లబ్ధిదారులకి, పేద లబ్ధిదారులకి, మన గూడూరు డివిజన్లో ఉండే లబ్ధిదారులందరికీ వాళ్ళ సహకారంతో పలసరుకులు అందజేస్తున్నాం. వాళ్ళందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని, ఇలాగే మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ లబ్ధిదారుల వల్ల కూడా వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ ఈ కార్యక్రమం ఇచ్చినందుకు అందరికీ మా శుభాకాంక్షలు.
తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం గూడూరులో బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మరియు రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ మయూర్ శ్యామ్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఒక మహిళకు జీవన ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో గూడూరులో అశోక్ నగర్లోని నందికాల లక్ష్మి అనే మహిళకు ఒక కుట్టు మిషన్ ను బహూకరించడం జరిగింది. కార్యక్రమంలో అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you, Mayuri Shamana. Happy birthday to you. Okay. జన్మదిన శుభాకాంక్షలు మీకు. చక్కగా మరి రిపబ్లిక్ డే సందర్భంగా చక్కగా మరి శ్రీకృష్ణ సమితి తరఫున రిపబ్లిక్ డే మరి అదేవిధంగా మా ప్రగతి సేవా సంస్థ కూడా ఈ యొక్క రిపబ్లిక్ డే అవార్డు మన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు గారు. కాబట్టి ఏంటంటే ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలని మరి అందరూ వచ్చారా ఆయన చెప్పారు. ఆ కోవలోకే చెందింది ప్రగతి సేవా సంస్థ. కాబట్టి మీరు అనుకున్నది కూడా వచ్చే నెల నుంచి మీరు ఏదైతే నెలకు ఒకటి ఇవ్వాలనుకున్నారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ముందుగా ఆ దేవదేవుడు శ్రీకృష్ణ భగవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ తర్వాత నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు, తర్వాత ఈరోజు ఈ రెండు మాటలు మాట్లాడడానికి అవకాశం కల్పించిన నా చదువు నేర్పించినటువంటి నా గురువులు, వీళ్ళందరూ కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే గురువులు మా బుద్ధి నేర్పించకపోతే ఈ రెండు మాటలు మాట్లాడడానికి అవకాశం లేదు. కాబట్టి గురువుల్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అదేవిధంగా తల్లిదండ్రుల విషయం, వారు మనకు జన్మనిచ్చారు. ఆ జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనం జీవితాంతం మర్చిపోకుండా వారికి చేసే సేవే మనకి ఎంతో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి తల్లిదండ్రుల్ని బాగా చూడాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు మరియు వారి కుటుంబ సభ్యుల సందర్భంగా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందన తెలుపుకుంటూ, మరొకసారి నాకు ఈ అవకాశం కల్పించి నా ద్వారా ఒక కుటుంబం ఇచ్చి, తద్వారా ఒక మహిళ ఆర్థికంగా వారి కుటుంబాన్ని కుటుంబం పోషించడానికి అవకాశం కల్పించినటువంటి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం రాత్రి శ్రీవారికి వైభవంగా పల్లకి సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో మేళ తాళాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారి ప్రాకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఎదురుగా ఏర్పాటు చేసి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపంలో స్వామివారిని కొలువుదీర్చి దీపకాంతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మంగళం లక్ష్మీ సవిప్రమాదో ప్రమయక్షుదే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం మంగళానాం. महाविष्णुराज्ञया प्रवर्तमान सत्य ब्रह्म विभ्रार्थे स्कादवराहकल्पे वैवस्वतन्त्रे कलियुगे प्रथमपादे द्वीपे वर्षे प्रथखण्डे मेरोर्दक्षिणदिक्पागे महागन्तां रामात् राजा माधवो अमृताय ज्ञानस्तयोऽद्यं समर्पयाधर्मः सत्याधर्मः अचिराधर्मः अनिरुद्धाधर्मः कपिलाधर्मः यज्ञाधर्मः पुण्याधर्मः नारायण सर्वोत्तमः सर्वविद्वेश्वराधर्मः स्वामे नमः श्रीये नमः नित्ये नमः विष्णे नमः नमो नारायणे नमः हरण्ये नमः मत्ये नमः చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని
వరగలి క్రాస్ రోడ్డు సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడూరు పట్టణానికి చెందిన దినకర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన చోటు చేసుకుంది. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణానికి చెందిన దినకర్ అనే వ్యక్తి పట్టణంలోని పాత బస్ స్టాండులో చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పనుల నిమిత్తం ఓజిలి గ్రామానికి వెళ్లి మోటార్ సైకిల్పై గూడూరు పట్టణానికి వస్తున్న తరుణంలో చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని వరగలి క్రాస్ రోడ్డు సమీపంలో ఒక గుర్తు తెలియని వాహనం మోటార్ సైకిల్ను ఢీకొన్నది. దీంతో మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్న దినకర్ తీవ్రంగా గాయపడగా అతనిని చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఆయనను నెల్లూరుకు తరలించారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.